చెరువుకు ఎస్ఆర్పి ఫీడింగ్ ఉన్నది కదా, అదే సార్ చేద్దాం, పెట్టిద్దాం. ఉండే కాలువ తవ్వుతూనే అప్పట్లో తిప్పని పడేది. తిరుపతి గాడు రౌత్ తిరుపతి గాడు కాలువను మొత్తం కూల కొట్టేసి భూమి అంతా అప్పట్లో రూల్ కాగానే ఈ గవర్నమెంట్లో పైపులు వేసిన కలవాటు మొత్తం పైపులు వేసి స్లాబ్ కట్టిన. మరి ఏమైంది? ఇక కూల కొట్టేసి మొత్తం ఎందుకు ఇక వాళ్ళకు ఈ కాలువ నా పట్టా భూమి ఏంటంటే రౌత్ తిరుపతి అని ఆరోపణ. దానికి త్రాగునీటి సరఫరా ప్రాధాన్యతను గుర్తించి మన ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యంగా అప్పటి జగిత్యాల నియోజకవర్గం, దాంతోపాటుగా బుగ్గారం నియోజకవర్గంలోని కొంత భాగమైన రాయకల్, బీర్పూర్ ప్రాంతాలకు త్రాగునీటి సౌకర్యం కల్పింపు చేయబట్టడానికి శుద్ధి చేసిన నీటిని అందింపు చేయాలనే ఒక భావనతో మరి జగిత్యాల మండలానికి సంబంధించి అప్పుడు నేను చొరవ తీసుకోవడమే కానీ అక్కడ రాయకల్, బీర్పూర్ సంబంధించి పెద్ద రత్నాకర్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈ రక్షిత మంచినీటి పథకాలను మంజూరు పొందడం జరిగింది. వీళ్ళు పులాసకు సంబంధించినటువంటి ఈ రక్షిత మంచినీటి పథకము ఆల్మోస్ట్ మన జగిత్యాల మండలం అంతా కవర్ అయ్యే ఇది 5 ml, ఇది 5 ml 5 మిలియన్ లీటర్ ప్రతిరోజు 5 మిలియన్ లీటర్ నీటిని శుద్ధి చేసి సరఫరా చేయగలిగేటువంటి ఒక కెపాసిటీ డైలీ 5 మిలియన్ లీటర్ అంటే ఆల్మోస్ట్ మన మండలము 5 to 6 ml అవసరం పడుతుంది మన మండలానికి. అప్పుడు ఏదైతుందో ఈ పథకం నిర్మాణం పూర్తి అయిపోయి వినియోగంలోకి కూడా తేవడం జరిగింది. తదుపరి కాలంలో నూతనంగా ఏర్పడ్డటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మిషన్ భగీరథని ఏదైతే కార్యక్రమం తెరపైకి తేవడం జరిగిందో, సరే ఎక్కడైతే త్రాగునీటి ఎద్దడి ఉండి నీటి సౌకర్యం లేని ప్రాంతాలకు మీరు భగీరథ ద్వారా నీటిని అందింప చేయాలని చెప్పి భావించడం సమంజసం అయినప్పటికీ అంతవరకు వినియోగంలో ఉన్నటువంటి ఒక నీటి పథకాలను నిర్వీర్యం చేయడం మాత్రం ఏదైతుందో ఇది ఓ విధంగా చెప్పాలంటే క్రిమినల్ లయబిలిటీ క్రిమినల్ ఇదంతా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి, ఏ ప్రభుత్వాన్ని కాదు, ఇదంతా ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి. ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినా, తెలంగాణ రాష్ట్రం పెట్టుబడి పెట్టినా ఇదంతా ప్రజల సొమ్ము. ఇదంతా ప్రజల సొమ్ము. ప్రజల నుండి పన్నుల ద్వారా సేకరింపబడుతున్నటువంటి ఒక ఆర్థిక వనరులతోని మనం ఈ కార్యక్రమాలు నిర్వహింపజేస్తామే. అటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ బాడీ. ఇలా గత ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని కనబడకుండా చేయాలి ప్రజలకు అనేటువంటి ఒక భావన రావడం సరైనది కాదు. అది ఏదైనా ఇవాళ మన జగిత్యాల నియోజకవర్గం సంబంధించిన గత 3 రోజుల నుండి మొన్న బీర్పూరే కానీ నిన్న రాయకల్ మండలానికి సంబంధించి ఫిల్టర్ బెడ్ పరిశీలన కానీ ఈరోజు జగిత్యాల మండలానికి సంబంధించిన ఈ ఫిల్టర్ బెడ్ పరిశీలన మీరు చూస్తుంటే అంటే నాణ్యత ప్రమాణాలు, ఫిల్టర్ బెడ్స్, పంపింగ్ మెయిన్, కరెంటు మోటార్లు, విద్యుత్ సౌకర్యం అన్నీ కూడా కలిగి ఉన్నాయి అని చెప్పి అంటున్నాం. ఇప్పుడు ఏంటంటే దాదాపు దశాబ్ద కాలంకి వీటిని వినియోగించలేకపోవడంతో కొంత అవి నిర్వీర్యమైపోయినాయి. వీటన్ని మళ్ళీ ఏదైతే రెస్టోర్ చేయటం, వీటన్ని మళ్ళీ ఏదైతుందో తిరిగి వినియోగంలోకి తేవటం. ఇప్పుడు వాస్తవంగా భగీరథ నీటిని ద్వారా ప్రజల తాగుంటే అవసరాలను తీర్చాలని చెప్పని మరి టీఆర్ఎస్ ప్రభుత్వం భావించినప్పటికీ అంటే వాస్తవంగా భగీరథ నీరు క్లోరినేషన్ ఏదైతుందో అది 20 కిలోమీటర్ల మించి ఉండదు. ఇది ఇప్పటికి కూడా గమనించాలి. ఇప్పుడు మన డబ్బా కేంద్రం నుండి మన నీటి సరఫరా జరుగుతుంది అంటే అక్కడ మన డబ్బా నుండి ఒక 20 కిలోమీటర్ వచ్చేంత వరకు మాత్రమే ఆ నీటి ప్యూరిఫికేషన్, క్లోరినేషన్ ప్రభావం ఉంటుంది. 20 కిలోమీటర్ నీటి ప్రవాహం జరిగిపోతే క్లోరినేషన్ ప్రభావం 0 అవుతుంది. ఇది టెక్నికల్లీ. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రీక్లోరినేషన్ చేయాలి. రీక్లోరినేషన్ చేయాలంటే పట్టణ మున్సిపాలిటీలో కొంత సౌకర్యం ఉన్నది రీక్లోరినేషన్ కొరకు. బట్ గ్రామీణ ప్రాంతంలో రీక్లోరినేషన్ సౌకర్యం లేదు. ఓన్లీ బ్లీచింగ్ పౌడర్తో ఏదైతే ఉందో దాన్ని శుద్ధి చేసి నీటిని మళ్ళీ ట్యాంక్ ఎక్కించి ఆ ట్యాంక్లో ఈ బ్లీచింగ్ పౌడర్ని కలపాలి. ప్రాక్టికల్లీ విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. వీళ్ళు మన పరిశీలన లోపల ఏదైతే ఎక్కడ ఏ గ్రామంలో కూడా నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి పలు పర్యాలు తీసుకోవడం జరిగింది. నేను గతంలో జిల్లా ప్రజా పరిషత్ సమావేశంలో కూడా ఏదైతే ఈ అంశాలు చర్చించాను. నేను
అసలు ఏదైతే ఈ క్లోరినేషన్ ప్రభావం జీరో కావడంతో అసలు వెరీ పర్పస్ ఆఫ్ భగీరథ ఇస్ డిఫీటెడ్. క్లోరినేషన్ జీరో కావడంతో అప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పారు, అప్పటి కలెక్టర్ శరత్ కలెక్టర్ ఉండే లేదు సార్ మేము బ్లీచింగ్ పౌడర్తో ఏదైతే ఉందో వాటిని క్లోరినేషన్ చేపిస్తామని చెప్పాను. ప్రాక్టికల్ ఇక్కడ కూడా జరగడం లేదు చెప్పంటుండే. దాంతో ఏమైపోయింది, భగీరథ మీద ప్రభుత్వం ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక దాదాపు 40,000 కోట్లు ప్రభుత్వం ఏదైతే భగీరథ మీద దాదాపు 40,000 కోట్లు వెచ్చించింది. ఈ 40,000 కోట్ల ఆర్థిక భారం ప్రజానీకమై పడుతుంది. ఎక్కడైతే మీకు గ్రౌండ్ వాటర్ అందుబాటులో లేదో, భూగర్భ జలం అందుబాటులో లేదో, ఆర్ ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుందో మీరు అప్పుడు ఇతర నదీ ప్రవాహంకి వెళ్ళి ప్రాజెక్టుకి వెళ్ళి నీరు పొందడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మనకు భూగర్భ జలం అందుబాటులో ఉండడమే కాదు, ఇక నీటి సౌకర్యం కూడా ఉన్నది మంచిగా. ఇవన్నీ నిర్వీర్యం చేయడంతో ఇది గవర్నమెంట్ ఎక్స్చేకర్, ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది గవర్నమెంట్ ఎక్స్చేకర్ మీద పడుతుంది. ఇలా ప్రభుత్వం మీద పడే భారం ఇది చెప్పంటూ నేను ప్రభుత్వం వెచ్చించినటువంటి ఒక ఈ భారం ఇది ఈ 20 కోట్లు. ఇప్పుడు ఇది పులాస కానీ అది కానీ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఈచ్ 10 crores ప్రాజెక్ట్ దాదాపు 20 కోట్లు వెచ్చించి దీన్ని నిరర్థకం చేశారు. కొంచెం నేను అనుకుంటే ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు వెచ్చిస్తే మ్యాక్సిమం చెప్తున్నాను, ఇప్పుడు పొలాస కానీ రాయకల్ కానీ మ్యాక్సిమం 1 కోటి రూపాయలు వెచ్చిస్తే దిస్ కెన్ బి రివైవ్డ్. మ్యాక్సిమం ఈచ్ ప్రాజెక్ట్ వాళ్ళ అంచనాలు రూపొందిస్తారు, ఎంత అవుతుందో నాకు తెలియదు ఇంకా లెక్క. బట్ ఎంతైనా కానీ అంతకు మించి దొరుకుతుందని చెప్పి నేను అనుకోని చెప్పంటున్నా. అంటే భగీరథ మనకు వచ్చినా అది త్రాగునీటి కూడా వినియోగించుకోలేకపోతున్నాం. భగీరథ నీరు వచ్చినా కానీ దాన్ని త్రాగటానికి వినియోగించుకోలేకపోతున్నాం, ఎందుకంటే ఇది క్లోరినేషన్ జీరో అవుతుంది కాబట్టి అది కేవలం పాకి పనులు మాత్రం వినియోగింపబడుతున్నది. సపోజ్ ఇప్పుడు ఇది మనము రెస్టోర్ చేయగలిగినట్టయితే దిస్ కెన్ యూజ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ పర్పస్. గత ప్రభుత్వము ఎంత అలసత్వంతో వ్యవహరించింది, రైస్ మిల్లో రాజ్యం నడిచిందని చెప్పి అంటున్నా. వాళ్ళు ఎక్కడికైతే ప్యాడీ ధాన్యం ఏదైతుందో వాళ్ళు పైసే పెట్టుబడి లేకుండా మిల్లుకు చేరుకోవటం, పైసే పెట్టుబడి లేకుండా దాన్ని అమ్ముకోవటం, డబ్బు చేరవేసుకోవటం. మళ్ళీ ఏదైతుందో ఇవాళ మీకు అదేంది బియ్యం ఉంటుంది, సివిల్ సప్లైస్ రైస్, పీడిఎస్ రైస్ తీసుకొచ్చారు పెట్టుడు. ఒక్కొక్కడు యాటో మిల్లు కట్టిది, ఎడికెళ్ళి కడతారే చెప్పి నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఇలా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఈ రైస్ మిల్లర్లపై కూడా జులిపించాలని చెప్పి అంటున్నాను. ఇప్పుడు తక్షణం ఏదైతుందో రైస్ మిల్లర్లకి వెళ్ళి మనం ఏదైతే ప్రభుత్వానికి రావాల్సిన బియ్యందో, ఎఫ్సిఐ కానీ ప్రభుత్వం రావాల్సిన బియ్యం ఉందో సిఎంఆర్ రైసే తక్షణమే వాటిని రికవరీ చేయాలి. వర్షాకాలం పంట అందరు రైతులు ఏదైతుందో ఏ విధమైన ఆందోళన గురి కాకుండా ధాన్యం తరలింపు చేయడం జరిగింది. అదే మనం గడిచిన 8 సంవత్సరాలకి వెళ్ళి ఏ విధంగా దోపిడీ చేసినా కూడా మనం గమనించడం చెప్పి అంటున్నాం. గడిచిన 8 సంవత్సరాలకి రైస్ మిల్లర్లు ఏ విధంగా దోపిడీ చేసినా మనం గమనించడం చెప్పి అంటున్నాం. ధాన్యం తూకం వేసిన తదుపరి కూడా మళ్ళీ ఏదైతుందో మిల్లర్ అన్లోడింగ్ పాయింట్ లోపల ఏదైతుందో ట్రక్ షీట్ అని చెప్పి కోత పెట్టింది. అన్లోడింగ్ పాయింట్లో ట్రక్ షీట్ అని కోత పెట్టింది చెప్పి ఇంతకంటే ప్రత్యక్ష దోపిడీ ఇంకోటి ఏది ఉండే చెప్పంటున్నా. మరి జిల్లా పాలనా అధికార యంత్రాంగం వాళ్ళకి ఏం చేసిండ్రో ఏందో దేవుడు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకు విద్యా అర్హతలు కల్పించో నిజంగా చెప్తాను, ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నా. ట్రక్ షీట్ అనే నెపంతో ఏదైతుందో ప్రత్యక్షంగా రైతులను దోపిడీ గురి చేయడం అని చెప్పి అంటున్నాను. ఏదేమైనా రైస్ మిల్లల ఆగడాలకు ఏదైతుందో ఇవాళ చెక్ పెట్టడం జరుగుతుంది. రైతుకు అండగా నిలవటము, రైతుకు కల్పించాల్సిన మద్దతు ధర పూర్తి స్థాయిలో కల్పింపు చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావిస్తని చెప్పని కూడా పేర్కొంటున్నాను. గ్రామీణ ప్రాంతంలో రైతాంగం, రైతు కూలీలు, రైతాంగంలో రైతు కూలీలకు కానీ ఏది ఇస్తుందో అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత భావిస్తని చెప్పని కూడా పేర్కొంటున్నాను.
రక్షిత మంచినీటికి సంబంధించి తక్షణమే ఈ వేసవిలో ఈ కార్యక్రమం అమలుకు వచ్చే విధంగా తగు చర్యలు చెప్పడం జరుగుతుందని చెప్పిన భావన వ్యక్తం చేస్తుంది. మన బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావటం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఇప్పుడు ఏ విధంగా ప్రజలకు ప్రయోజనకరంగా మన కార్యక్రమాలు అమలు చేయగలుగుతో ప్రధానమని చెప్పంటున్నాం. త్రాగునీరు సాగునీరు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఫస్ట్ ప్రియారిటీ గోస్ ఫర్ డ్రింకింగ్ వాటర్, సెకండ్ ప్రియారిటీ గోస్ ఫర్ ఇరిగేషన్ ఫెసిలిటీ అండ్ ఆల్సో గెట్టింగ్ సపోర్టింగ్ ప్రైస్. వీళ్ళు త్రాగునీటికి సంబంధించి ఏదైతుందో గత దశాబ్ద కాలం కేవలం ప్రకటనలకే పరిమితమైపోయిన తప్ప ఆశించిన ఫలాలు పొందలేకపోయాను. కేవలం ప్రకటనలకి పరిమితమైన తప్ప ఆశించిన ఫలాలు పొందలేకపోయాను. ఇలా రాబోయే వేసవి ఏ పరిస్థితుల్లో కూడా ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా చూడటానికి కొరకు తక్షణం ఏదైతే ఉందో ఈ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ పొలాస ఈ స్కీమ్ రక్షిత మంచినీటి పథకమే కానీ, రాయకల్ రక్షిత మంచినీటి పథకమే కానీ, ఇలా బీర్పూర్ సంబంధించే కానీ ఈ 3 పథకాలను వినియోగంలోకి తెచ్చే విధంగా కావాల్సిన నిధులు మంజూరు పొందడానికి ప్రయత్నం చేసి సాధ్యమవుతుందో ఈ వేసవిలో ఏదైతే ఉందో ఈ పథకాల వినియోగం ప్రజలకు అందింప చేయడానికి తగు చర్యలు చేపట్టబడుతుందని చెప్పండి. అట్లాగే సాగునీటికి సంబంధించి కూడా ఈసారి ప్రాజెక్టులో మనకు సరిపడే రెండో పంట సరిపడే నీరు ఉన్నది. నీటి విడుదలకు సంబంధించి వీళ్ళు ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకూడదు. కొంత రైతులు అంటే ఆందోళనతో అసలు ఎప్పుడు విడుదల చేస్తూ ఏంటి నారులు పోసుకోవాలి. కాబట్టి నేను నిన్నే సిఎస్ఆర్పి గారితో మాట్లాడా, బహుశా రేపు 17th వాటర్ రిలీజ్ అయ్యేటట్టు చూడాలని చెప్పని. వాటర్ కూడా 15th ఏప్రిల్ వరకు ఇవ్వాలి. ఇలా వరి పంట అనేది 4 మాసాల కాల వ్యవధి దాన్ని. కాబట్టి 15th ఏప్రిల్ వరకు ఇస్తేనే మనకు పంట పూర్తి స్థాయిలో మనకు చేతికి రావడం జరుగుతుంది. అట్లా ఈ పంట మద్దతు ధరకు సంబంధించి కూడా ఇలా గతంలో రైతాంగం ఏ విధంగా రైస్ మిల్లర్ దోపిడీ గురి కావడం జరిగిందో మనం ప్రత్యక్షంగా గమనించమని చెప్పంటున్నాం. ఇలా ఏ పరిస్థితుల్లో కూడా రైస్ మిల్లర్ల దోపిడీ పూర్తి స్థాయి లోపల నిలువరింప చేయడం, అరికట్టడం ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత అని చెప్పి గల మంత్రిగా భావిస్తారు. ఆయనకు అవగాహన ఏంటే, ముందు ఒకసారి నువ్వు ఏదైతే నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో, ముందు నీ ఎన్నికల ప్రణాళిక నువ్వు చదువుకో అని చెప్పి అంటున్నా. నువ్వేమేమి వాగ్దానం చేసినావు ముందు చదువుకొని ఒకసారి నెమరేసుకో అని చెప్పి అంటున్నా. నువ్వేమో ఏదంటే అది వాగ్దానం చేయొచ్చు, మేము ఏదైతే అమలుకు ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలో మేము ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇవాళ ఏదైతుందో ఆయన ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఎట్లా నడుపుతూ రాజ్యం ఇదేనా నేను కోరుకునేది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదైతే మంచి కోరుకోవాలి. ఇప్పుడు ఏమన్నా భగీరథ వినియోగించుకో ప్రయత్నం చేద్దామని చెప్పాను నేను. నువ్వు మంచి కోరుకోవా? ప్రభుత్వానికి ఏదైతుందో వాస్తవంగా నువ్వు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినవు. 60,000 కోట్ల అప్పుతో అప్పగించబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల మించిపోయిందని చెప్పి అంటున్నాయి. వీళ్ళు కేవలం మిషన్ భగీరథని 40,000 కోట్ల, కాళేశ్వరం ప్రాజెక్టు 1,20,000 కోట్లు. నువ్వు ఎన్టీపీసీ ద్వారా ఏదైతుందో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన పైసే పెట్టుబడులు పొందే అవకాశం ఉండనే. దాని గురించి నువ్వు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా నువ్వు యాదాద్రి పవర్ ప్రాజెక్టు కొత్త ముందు తీసుకుంటా అది 40,000 కోట్ల భారం అని చెప్పి అంటున్నా. చేసే గాడికి అంతా చేసి నిండా ముంచి ఏదైతుందో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల ఉబ్బులకు నెట్టి నువ్వు నడుపు రాజ్యం ఎట్లా నడుపుతావు అని చెప్పంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు నాయన. మాకు ఆ సామర్థ్యం ఉన్నది, మాకు ఆ సామర్థ్యం ఉంది అని చెప్పి అంటున్నాను. మేము గతంలో ప్రభుత్వాన్ని నిర్వహింపజేసిన నడిపిన అనుభవం ఉన్నది. వీళ్ళ ఆదిన రోషయ్య గారు ఆర్థిక మంత్రిగా ఏ విధంగా ఎదుగుతుందో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఇవాళ పురోగతిలో ముందుకు తీసుకోవడం జరిగిందో, బట్టి గారు కూడా ఏదైతుందో ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఇవాళ మేము ఎన్నికల్లో వాగ్దానాలు చేసిందనే కాదు, ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా అమలు చేయాలని చెప్పి భావిస్తున్నామని చెప్పి అంటున్నా. మీరేదైతుందో కేవలం రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చుకుంటానికి కొరకు మొత్తం తెలంగాణ సమాజాన్ని ఇవాళ మద్యానికి బానిసలు చేసింది మీరు. 8,000 కోట్లు ఉండక ఆదాయం 40,000 కోట్లు పట్టకపోతావే. నువ్వు 40,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అనుగుతుందని చెప్పంటే ఆ 40,000 కోట్లు 40,000 కోట్ల మందు దాన్ని కలపాలి సేవించేది. 40,000 80,000 కోట్లు అవుతుంది. వీళ్ళ మధ్య దళారీలు, కాంట్రాక్ట్ లాభము,
ఇవన్నీ కమిషన్ల భాగోత్తము, ఇవో 10-20 కోట్లు లెక్క పెట్టుకో. అంటే నువ్వు తెలంగాణ సమాజం మీద 1,00,000 కోట్ల ఆర్థిక భారం మోపినావు అని చెప్పంటున్నా. కేవలం నీ ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకోవడానికి కొరకు యావత్ తెలంగాణ సమాజాన్ని మధ్యకు బానిసలు చేసినావు చెప్పంటున్నా. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ప్రభుత్వం ఆదాయము ప్రధానం కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ విధంగా సమకూర్చుకోవాలనో దానిపై దృష్టి కేంద్రీకరిస్తూ ప్రజా సంక్షేమమే ప్రధానం చెప్పంటున్నా. ప్రజా సంక్షేమమే ప్రధానంగా చెప్పంటున్నా. వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏదైతుందో ఇవాళ ఈ మద్యం నుండి విముక్తులు చేయాలనే ఒక భావన నుండి, మద్యం నుండి విముక్తి చేయాలనే ఒక భావనతో చెప్పంటున్నా. వీళ్ళు మీకు అనుమతి పొందిన షాప్ ఒకటి ఉంటే దానికి అనుబంధం ఒక 100 షాపులు ఉంటాయా? అనుమతి పొందిన షాపు, లైసెన్స్ షాప్ ఒకటి ఉంటుంది, దానికి అనుబంధంగా మినిమం 100 షాపులు ఉంటాయి అన్లైసెన్స్ షాప్స్, విచ్ ఈస్ కాల్డ్ బెల్ట్ షాప్స్. నువ్వు ఏ ఊరికైనా పోయి 10 కంటే తక్కువ షాపులు ఉన్నాయా? దీనికి ఎవడు బాధ్యుడు? నువ్వు కాదా? కేటీఆర్ కాదా? ఇలా కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నువ్వు ఎట్లా నడుపుతో చూస్తా అని చెప్పని ఒకటి చెప్పిన శాతం ఉన్నట్టుందా? కొత్త ప్రభుత్వం నువ్వు దీవించాలి, కొత్త ప్రభుత్వం నువ్వు దీవించాలి. నువ్వు మంచిగా నడుపున ఆయన మా సహకారం అందిస్తావు అని చెప్పని ప్రతిపక్షం చెప్పాలి. అది పోయి ఎట్లా నడుపుతో చూస్తావు నేను, ఇదే కోరుకునేది. మేము తప్పకుండా కృతకృత్యులం అవుతాము. మేము ఎన్నికలు చేసిన వాగ్దానాలకే పరిమితం కాకుండా మేము ఎన్నికల్లో పేర్కొన్న అంశాలు కూడా ప్రజా సంక్షేమం కొరకు ఏది అవసరం ఉన్నా ఆ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుందని చెప్పండి. ఈ బెల్ట్ షాప్లో గీతా కార్మికులు ఉపాధి కోల్పోయినా పాపం, గీతా కార్మికులు ఉపాధి కోల్పోయిందని చెప్పి అంటున్నా. దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందా?